నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకటరామరెడ్డి, మెడినేని హోమియోపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే చిన్నపిల్లల గురించి చెప్పుకుందాం. చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ ఎండాకాలం వచ్చే డిసీజ్ ఏంటంటే మెయిన్ ఈ క్లైమేట్ చేంజ్లో కోల్డ్ వస్తుంటుంది, ఎక్కువ కోల్డ్ ఫీవర్ వస్తుంటుంది. ఈ కోల్డ్ ఫీవర్ అప్పుడు మనం నోస్ బ్లీడ్ కూడా చూస్తుంటాం. ఒక్కోసారి పిల్లలకి ఎక్కువగా ముక్కులో నుంచి మనం బ్లడ్ అనేది గమనిస్తూ ఉంటాం. ఇది ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకుంటే, పిల్లలు తెలియక ఎండకు బయట తిరగడం కానీ, హైడ్రేషన్ సరిగా వాటర్ తీసుకోకపోవడం, ఇవన్నీ చేయడం వల్ల ఒక్కోసారి ఈ ముక్కు దగ్గర ఉండే ఈ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లడ్ వెజల్స్ అనేది చిట్లి అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలు అంటే ఈ అలర్జీ వల్ల బయటికి పోయినప్పుడు ఈ ముక్కులో దురద పెట్టడం ఏదన్నా ఉంటే బాగా గట్టిగా నలిపి దాన్ని బాగా చేస్తారు. దానివల్ల కూడా బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇది ఏ విధంగా ఉంటుంది అంటే, ఇది చిన్నగా మనమే గమనించవచ్చు ఇంట్లో. ఇది నార్మల్ కండిషనే. దీనికి 150 మంది పిల్లలకి ఇలా జరుగుతుంటుంది. దీని గురించి మనం కంగారు పడి ఫస్ట్ తెలియక పిల్లల్ని సంకలు పెట్టుకొని డాక్టర్ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్తాం. కానీ డాక్టర్ చూసి ఇదేం కాదు పొమ్మ అని చెప్తాడు. 1-2 సార్లు జరిగిన తర్వాత 3వసారి మనం ఇంట్లోనే దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దాని సింపుల్ ట్రీట్మెంటే ఏంటి అంటే, మనం పిల్లల్ని కూర్చోబెట్టి మనం తెలియక కొంతమంది ఎల్లకిలా పడుకోబెట్టి ముక్కులు అవి పెడతారు. అవి పెట్టొద్దు, ఇంకా నోట్లోకి బ్లడ్ అనేది ఎక్కువ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల్ని వీలంత వరకు బాగా ముందుకు బెండ్ చేసి, మనం మోకాళ్ళ దగ్గరికి బెండ్ చేసే వాళ్ళను దానికి ముక్కు దగ్గర 2 కాటన్ బడ్స్ అనేటి చల్లటి నీళ్ళలో ముంచి కాటన్ బడ్స్ పెట్టి నోటితో గాలి తీసుకోమని ముక్కు మీద ఐస్ లాంటి ఐస్ గడ్డలు ఉంటాయి కదా, అవి తీసి మనకు 2 పక్కల ముక్కులో మెల్లగా పైన ముక్కు మీద ఆ ముక్కు దూలం అంటాం కదా, దానిపైన ఇటు సైడ్ మెల్లగా రాస్తూ ఉంటే ఆ కూల్కి అనేది అది ఆ రక్తం అనేది సెట్ అయిపోయి బ్లీడింగ్ అనేది ఒక 2-3 నిమిషాలు ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఈ 2-3 నిమిషాలు కంటిన్యూగా బ్లీడ్ కాకుండా ఉండడానికి దీంట్లో నోస్లో 2 బర్డ్స్ మెత్తగా చేసి 2 పెట్టేస్తే సరిపోతుంది. అలా నీకు ఇది 2 నెలలకో 3 నెలలకో లేదా ఎండల కాలం ఎప్పుడైనా రిపీట్ అవుతూ ఉంటే అదేం నార్మల్ కండిషన్. అలా కాక ఇది డాక్టర్ గారు ఒకసారి చెప్పారు కదా అని చెప్పి మీరు పెద్ద పిల్లలు అయిన తర్వాత కూడా దాన్ని వదిలేసి బ్లీడింగ్ కదా నార్మల్ అని మాత్రం మీరు వదిలేయద్దు. ఎందుకు అంటే ఒక్కోసారి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నా కానీ అట్లా జరిగే అవకాశం ఉంటుంది. లేదా ఇంకా కొన్ని మనకు అన్నోన్ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్లో కూడా మనకు ఈ బ్లీడ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మీరు చూసుకొని డాక్టర్ సలహా తీసుకుంటే మంచిది. దీనికి ఏంటంటే మనం ఎండాకాలం బయట ఎస్పెషల్గా చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ బయట ఎండలకు పిల్లలు బయట తిరగడానికి మనం అవకాశం ఇవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది ఏంటంటే బయటికి వెళ్ళి ఇంట్లోకి రాగానే మనం వెంటనే ఫ్రిడ్జ్ వాటర్ తాగొద్దని చెప్పండి. ఎందుకు అంటే బాడీ అంతా మనకు హీట్ అయ్యి ఉంటుంది బయట తిరిగి. వెంటనే చల్లని వాటర్ తాగితే అది చాలా బాడీ అడ్జస్ట్ కావడం చాలా టైం తీసుకుంటుంది. అందుకు కాబట్టి నార్మల్ వాటర్ తీసుకుంటే మంచిది. లేదు అంటే కొంచెం వచ్చిన తర్వాత ఆగి ఎవరైనా పెద్దలైనా పిల్లలైనా చాలా వరకు మనం పూర్వం చూస్తుంటాం. అంటే పూర్వం అంటే 10-15 years బ్యాక్ ఏంటంటే సడన్గా బయట తిరిగి ఇంట్లోకి వచ్చినప్పుడు చల్లటి వాటర్ తాగే అలవాటు కొందరికి ఉంటుంది. ఆ చల్లటి వాటర్ తీసుకుంటే వెంటనే కింద పడి చనిపోయిన వాళ్ళని చూస్తుంటాం. ఎందుకంటే ఆ బాడీ అడ్జస్ట్ కాదు కదా. ఒకసారి మనం బయట ఎండకి తిరిగి వచ్చిన డీహైడ్రేట్ అయి ఉంటుంది. సడన్గా మనం హైడ్రేట్ చేద్దామని చెప్పి అంత కూల్ వాటర్ పెడితే ఆ బాడీ ఇది కాక బ్లడ్ సరఫరా అనేది హార్ట్కి సరిగా పంపింగ్ కాక నీకు సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా చాలా వరకు మన కళ్ళ ముందు జరిగినాయి. మేము చిన్నప్పుడు మనకు వాటి గురించి అవగాహన లేదు కాబట్టి ఏందో సడన్గా జరిగింది అని చెప్పి మనం అనుకునేవాళ్ళం. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో మనం చూస్తున్నాం కాబట్టి అప్పటికి మనకి ఇప్పుడు గుర్తొస్తూ ఉన్నాయి, ఇది కదా కారణం అని చెప్పి. దీనికి పిల్లలకి ఏంటంటే ఈ జలుబు దగ్గులు వచ్చినప్పుడు తొందరగా మెడిసిన్ తీసుకోవచ్చు ఒకటి. రెండోది ఒక్కోసారి జలుబు ఉన్నప్పుడు నాజల్ పాలిప్స్ అనేటివి, అడినాయిడ్స్ అనేటివి కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది డాక్టర్స్ 4-5 సంవత్సరాలు దానంతట అయ్యిపోతాయని చెప్తారు. కానీ ప్రాక్టీస్లో చూస్తున్నాం 4-5 years దానంతట తగ్గే అవకాశం ఉంటుంది. ఏ మెడికేషన్ లేకున్నా కూడా 20-30% అది తగ్గిపోతాయి. అలా కాక ఇంకా ఏదన్నా ఉంటే మనము డాక్టర్ సలహా తీసుకొని మెడిసిన్ వాడితే మంచిది. రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా వాటికు దయచేసి ఈ అడినాయిడ్స్కు, నాజల్ పాలిప్స్కు, టాన్సిలైట్స్కు వీటన్నిటికి కూడా ఎప్పుడు ఆపరేషన్ చేయొద్దు. హోమియోతో పర్మనెంట్ క్యూర్ ఉంది. దానికి 100% మనం బల్లగుద్ది చెప్పవచ్చు. దీనికి మెడిసిన్ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకుంటే పిల్లోడికి మనము మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాకపోతే అది రోజు ఫ్రీక్వెంట్గా వస్తుంది కదా డాక్టర్ సాబ్, నేను తీసేస్తే మంచిది, తినలేకున్నాడు తాగలేకున్నాడు పిల్లోడు అంటే
అది దేవుడిచ్చిన మనం ఏది కూడా తీసేయొద్దు. టాన్సిల్స్ ఎప్పుడైతే మనం తీసేస్తామో మనకుండే ఈ టాన్సిల్స్ పని ఏంటి, మనం తీసుకున్న బ్యాక్టీరియాను అది క్యాప్చర్ చేసి మెల్లగా అది బయటికే పంపించేస్తుంది. అలా కాకుండా మనం అక్కడ ఏం లేదన్న రక్షణ వ్యవస్థ లేదన్న ద్వారపాలకులు లేకపోతే ఇంట్లోకి దొంగలు ఊరే అవకాశం ఉంటుంది. అది కూడా ద్వారపాలకుల్లాగా మనకు బ్యాక్టీరియాను లోపలికి పోకుండా కాపాడుతూ ఉంటుంది. అందుకు కాబట్టి మనం ఏది కూడా దేవుడిచ్చిన తీసేయొద్దు. హోమియోతో ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది. లైక్ క్యూర్స్ లైక్ అంటాం మన స్లోగన్, మన ట్యాగ్. అందుకు కాబట్టి మీరు వచ్చిన జబ్బును వచ్చినట్టే మనం బయటికి పంపిస్తాం మన మెడిసిన్తో. మీకు ఎవరైనా లోకల్గా ఉంటే డాక్టర్ దగ్గర తీసుకొని సలహా వాడుకోండి. లేదా మన మెడినైన్ హాస్పిటల్ మీకు అందుబాటులో ఉంటే మన డాక్టర్స్, మంచి సీనియర్ డాక్టర్స్, మంచి డాక్టర్స్ను మనం ప్రొవైడ్ చేశారు మన ఆర్గనైజేషను. మన దగ్గర చిన్నపిల్లలు ఉండరు, 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి ఇవి చిన్న చిన్న జబ్బులకు మీరు వీలైతే లోకల్గా తీసుకోండి, లేదా వచ్చి మన డాక్టర్ని కన్సల్ట్ కాండి. మీకు తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు దాన్ని వదిలేస్తే, ఇదే కొంచెమే కదా వదిలేస్తే ఏంటంటే దీన్ని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే గొంతు నుంచి పైనే ఉంటుంది. అలాగే మనం లోపలికి అది ఎప్పుడంటే దీన్ని పట్టించుకోక వదిలేస్తే ఈవెన్ వచ్చినప్పుడు మెడిసిన్ ఇస్తాం పోతుంది, వచ్చినప్పుడు మెడిసిన్ ఇస్తాం పోతుంది, కొద్ది రోజులు ఇన్హేలర్స్ వాడతాం, అది తగ్గుతుంది. అట్లా కాకుండా పర్మనెంట్ క్యూర్ అనేది దానిలో లభించదు ఈ మోడర్న్ మెడిసిన్. అది ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపల దిగి లంగ్స్లో ఒక్కొక్కసారి న్యూమోనియా కూడా అది మారే అవకాశం ఉంటుంది. న్యూమోనియా రావచ్చు, బ్రాంకిల్ ఆస్తమా, బ్రాంకైటిస్ ఇవన్నీ కూడా క్రానిక్ కింద మారే అవకాశం ఉంటుంది. అవి అంతవరకు పోకుండా మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే హోమియో మొదలు పెడితే ఈ పిల్లల్ని బాగా రక్షించిన వాళ్ళు అవుతారు. దీన్ని ఎంత ఉపయోగించుకోవాలని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే.